సార్ వైట్ కట్ స్టార్టింగ్ లోనే నేను యూజ్ చేశాను సార్. యూజ్ చేయడం వల్ల నాకు ఫీడ్ స్టాప్ అవటమే లేదు, కంటిన్యూగా తీసుకుంది. ఓకే సార్. 2 మీల్స్ లోనే తీసుకున్నాను, యూజ్ చేశాను సార్. ఇది ఓకే చాలా బాగుందండి. ఇంకా వైట్ కట్ పెరగడం గట్ట ఏం లేదు, లూజ్ సెల్లగానే అసలు ఏం లేదు. ఓకే ఒక 5 days లో మొత్తం క్లియర్ అయిపోయిందండి. ఓకే సార్. నేను 100 నుంచి వాడానండి. అది 100 కౌంట్ నుంచి. వేరే ట్యాంక్. ఓకే సార్. ఓకే సార్. ఓకే 28 కౌంట్ వరకు తీసానండి. 28 కౌంట్ వరకు తీసుకెళ్ళారు. 18 రోజులు అయింది సార్. 118 రోజులకు 28 కౌంట్ తీసుకెళ్లారు. 100 కౌంట్ నుంచి స్టార్ట్ చేశారు. 100 కౌంట్ ఏ డేస్కి వచ్చింది సార్? 155 రోజులకి ఎంత వచ్చింది. 55 రోజులకు 100 కౌంట్ వచ్చారు. సో 55 రోజుల నుంచి 118 రోజుల వరకు పెట్టారు. 28 కౌంట్కి హార్వెస్టింగ్ చేశారు. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నిడమర్రు మండలం క్రొవ్వేడ్లో ఉన్నటువంటి సిరెడ్డి శ్రీనివాసులు సార్ దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి మొత్తం 15 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో సార్కు వైట్ గట్ వచ్చింది. వైట్ గట్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ని వాడారు. వాడిన తర్వాత దీని యూసేజ్ ఏంటిది, సార్కు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన అభిప్రాయం ఎలా ఉంది అనేది సాటి రైతులకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ వైట్ కట్ స్టార్టింగ్ లోనే నేను యూజ్ చేశాను సార్. యూజ్ చేయడం వల్ల నాకు ఫీడ్ స్టాప్ అవటమే లేదు, కంటిన్యూగా తీసుకుంది. ఓకే సార్. 2 మీల్స్ లోనే తీసుకున్నాను, యూజ్ చేశాను సార్. ఇది ఓకే చాలా బాగుందండి. ఇంకా వైట్ కట్ పెరగడం గట్ట ఏం లేదు, లూజ్ సెల్లగానే అసలు ఏం లేదు. ఓకే ఒక 5 days లో మొత్తం క్లియర్ అయిపోయిందండి. ఓకే సార్. జనరల్ గా వైట్ గట్ వచ్చిన తర్వాత ఫీడ్ డ్రాప్ అవుతుంటుంది. అవును సార్. సో ఈ ప్రోడక్ట్ పెట్టిన తర్వాత కూడా మీకు డ్రాప్ అయిందా, లేదంటే ఫీడ్ బాగా పెరుగుతా రావటం కానీ, లేదా ఫీడ్ తీసుకుంటూ ఉండటం కానీ జరిగింది? నా వైట్ కట్ తగలగా నేను ఫీడ్ మామూలుగా పెంచలేదు సార్. అది ఒక 3 days పెంచలేదు, అదే ఫీడ్ మెయింటైన్ చేశాను. ఓకే ఆ 3 days తర్వాత నాకు ఫీడ్ ఇంక్రీజ్ అవటం మొదలైంది. ఓకే. తర్వాత మీకు ఎక్కడా కూడా లూషల్ ఎక్కడన్నా లేదండి. బాగుందండి, మంచి ప్రోడక్ట్. ఓకే. ఈ ప్రోడక్ట్ మీరు కేజీకి ఎన్ని గ్రాములు పెట్టారు సార్? 5 గ్రాములు స్టార్ట్ చేశాను సార్. కేజీకి 5 గ్రాములు అంటే మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు? మార్నింగ్ ఫస్ట్ మీల్, లాస్ట్ మీల్. ఓకే సార్. అంటే బైండింగ్ జెల్లా బెల్లం పాకం? బైండింగ్ జెల్ సార్. బైండింగ్ జెల్. సార్ అలాగే మీరు గ్రోత్ కు ధన్వా కూడా వాడటం జరిగింది. అవును సార్. మీరు ఈ ధన్వా అనేది ఎన్ని క్రాపుల నుంచి స్టార్ట్ చేశారు? గత 2-3 క్రాప్ నుంచి యూజ్ చేస్తాను. 3 క్రాపుల నుంచి చేశారు. లాస్ట్ ఆగస్ట్ నుంచి. ఓకే సార్. మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత సుమారుగా రెగ్యులర్గా దిగే కౌంట్ కంటే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కౌంట్ ఎలా గమనించారు సార్? అంటే బాగా దిగుతుందా, లేకపోతే రెగ్యులర్ కౌంటే ఉందా? ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడక ముందు డిఫరెంట్ ఏముంది సార్? సార్ వాడక ముందు అంత గ్రోత్ గా లేదు, కానీ ఇది వాడిన తర్వాత గ్రోత్ మన చాలా బాగుందండి. ఓకే సార్. కౌంట్ దిగటం కానీ చాలా బాగుంటుందండి. ఓకే సార్. మీరు హైయెస్ట్ కౌంట్ ఏ కౌంట్? హైయెస్ట్ నేను 100 నుంచి వాడానండి. అది 100 కౌంట్ నుంచి. వేరే ట్యాంక్. ఓకే సార్. ఓకే సార్. ఓకే 28 కౌంట్ వరకు తీసానండి. 28 కౌంట్ వరకు తీసుకెళ్ళారు. 18 రోజులు అయింది సార్. 118 రోజులకు 28 కౌంట్ తీసుకెళ్లారు. 100 కౌంట్ నుంచి స్టార్ట్ చేశారు. 100 కౌంట్ ఏ డేస్కి వచ్చింది సార్? 155 రోజులకి ఎంత వచ్చింది. 55 రోజులకు 100 కౌంట్ వచ్చారు. సో 55 రోజుల నుంచి 118 రోజుల వరకు పెట్టారు. 28 కౌంట్కి హార్వెస్టింగ్ చేశారు. సో ఓవరాల్ గా ఇది గ్రోత్ రైతులకు మీరు ఒక్క మాటలో చెప్పాలంటే సాటి రైతులకి ఏం చెప్పగలరు? రైతులకి అంటే సార్ ప్రజెంట్ అయితే యూజ్ చేయవలసిన మంచి ప్రోడక్ట్ సార్. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఉన్న దాంట్లో టాప్ 1 ప్రోడక్ట్ అండి సార్. దాంట్లో అతిశక్తి లేదు, నెంబర్ 1 ప్రోడక్ట్ సార్ అది. సార్ తప్పకుండా సార్. సో చూశారు కదండి, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఆయన మాటల్లో సాటి రైతులకు ఇటువంటి ప్రోడక్ట్స్ ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఆయన మాటల్లో మనం విన్నాం. సో మీరు కూడా వాడి ఇంకా బాగా మంచి క్రాప్స్ తీస్తారని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.